అందరికీ ప్రైజ్ ది లార్డ్. గొప్ప దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారిచే చెప్పబడినటువంటి దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. ఈ రోజు దైవ మర్మముల్లోని దినపాఠము మే 1వ తారీఖున, ఈలాగున దావీదు అమాలేకీలు దోచుకుని పోయిన దాన్నంతటినీ తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దాని సంతతిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనముల వరకు. దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టమును అనుభవించుడి. అమాలేకీయులు వారి ఇండ్లన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దాన్నంతటినీ చెరగొని పోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకును నిరీక్షణ లేనంతగా వారు నష్టపడరని చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయం వలన వారు నష్టపోయిన దాన్ని మాత్రమే కాక అంతకంటే అధికముగా, అనగా వారి గతించిన జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితిలో తనకు దయ చూపించిన వారికి అందరికీ కృతజ్ఞతగా కానుకలు సైతము పంపగలిగెను. తిరిగి సంపాదించుకొనగలనను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దాన్ని సమకూర్చుకొనుట అన్నది ప్రత్యేకమైన ఆనందంను కలుగజేయును. మన స్వంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవంగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుట అను రహస్యమునే నేర్చుకునలేక ఉన్నారు. అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలోనున్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు. మనము కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.